అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు రవీంద్రాచారి గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, వినాయక చవితి వచ్చిందంటేనే నిమజ్జనంని అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాం. కానీ ఈసారి నిమజ్జనం చేయడానికి ముందు గ్రహణం రాబోతుంది. మరి గ్రహణానికి సంబంధించి ఏం చెప్తారండి? మనము మీరు అన్నట్టు వినాయక నవరాత్రులు అనేది 9 రోజుల పాటు, అదేవిధంగా 10 రోజుల పాటు చేసి 11 రోజులు నిమజ్జనం చేయడం, 9 రోజులు చేసి 10 రోజులు నిమజ్జనం చేయడం, ఈ విధంగా మనకు సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం మీరు అన్నట్టుగా వినాయక చవితి నిమజ్జనానికి ముందుగా గ్రహణం అనేది ఒకటి మనకు రావడం జరుగుతుంది. దాన్ని చంద్రగ్రహణంగా చెప్తున్నాం. ఎందుకంటే పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణం కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అని, అమావాస్య రోజు వచ్చేటువంటి గ్రహణాన్ని సూర్యగ్రహణం అని చెప్పుకుంటాం. ఈ సంవత్సరం చంద్రగ్రహణం అనేది మనకు ఆదివారం రాబోతుంది కాబట్టి వినాయక చవితి నవరాత్రులు చేసుకునేటువంటి మండపాలలో వినాయక గణపతి నవరాత్రులు చేసేవాళ్ళు కానీ, అపార్ట్మెంట్లలో చేసేవాళ్ళు కానీ, ఇతరత్ర నవరాత్రులు చేసేటువంటి భక్తులు కానీ అందరూ కూడా ఆ యొక్క గణపతి నిమజ్జనాన్ని మాత్రం గ్రహణం రాకముందే జరిపించుకోవాలనేది శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే గ్రహణం వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద దేవాలయాలే మూసివేసి తర్వాత మనం శాంతి పూజలు ప్రకారైన పుణ్యవాచనాలు చేసి దేవాలయాన్ని మనం శుద్ధి చేసి భక్తులు దర్శనం ఇస్తాం. మన అటువంటి దేవాలయాలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గణపతి మండపాలలో ఉన్నటువంటి గణపతులను గ్రహణం రోజు ఉంచడం అనేది శాస్త్ర విరుద్ధం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదివారం గ్రహణం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం శనివారం రోజుకు ఎవరు చేయదలుచుకున్నా కూడా శనివారం రోజుకే నిమజ్జనం చేయాలనేది మాత్రం మా జ్యోతిషులు అందరు పండితులు చెప్తున్న విషయము. ఎందుకంటే ఈ యొక్క గ్రహణం రోజున ఆ గణపతిని కనుక అలా ఉంచినట్లయితే కనుక దానికి దోషం ఏర్పడుతుంది అనేటువంటి విగ్రహ దోషం ఏర్పడుతుంది అనేది మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధానాన్ని దృష్టిలో పెట్టుకొని శనివారం రోజు సాయంత్రానికి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయవలసిందిగా తెలపడం జరుగుతుంది.